Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సరే సార్, గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నసీర్ అహ్మద్. కూటమేనా? కూటమి. ఆ రోడ్డు చూడు ఎట్టుందో, జగన్కి ఎవరు ఎత్తారు రోడ్లు, అంతా కూటమే వచ్చింది. ఇంకా మీరు ఇంక అడగాల్సిన అవసరం లేదు. మొత్తం కాదు, 2 టౌన్ కూడా సీఎం కూడా చంద్రబాబు నాయుడే, అది డౌటే లేదు. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి బలమైన కారణం అంటే పని కల్పించాలి. పని చేస్తున్న వాడికి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తే అట్ట. ఇప్పుడు నువ్వు అమ్మఒడి, నాన్నఒడి ఇవన్నీ ఎందుకు? వాళ్ళు సరిగ్గా వాళ్ళకి ఉపాధి కల్పించాను. ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు. ఆ ఇచ్చిన వల్ల మళ్ళీ నూనె ప్యాకెట్లో, కందిపప్పులో మా దగ్గర వేసుకుంటున్నారుగా. ఉపయోగం ఏముంది దానివల్ల? అది అంతకుముందు కరెంటు సర్ఛార్జ్ అంది, ఇప్పుడు ఎంత ఉంది సర్ఛార్జీ? అందుకే టోటల్ అన్నీ మైనస్సే. దానివల్ల పథకాలు తీసేసి పని కల్పిస్తే ఎవరు పనులు చేసుకుంటారు. అందుకనే మాకు కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బాగుంటుంది. బాబాయ్ నమస్తే. అవసరం లేదు. ఈసారి గుంటూరు వన్ టౌన్ ఎవరు వస్తారు అనుకున్నారు ఎమ్మెల్యేగా? టీడీపీ వస్తుంది. నజీర్ అహ్మద్ గారు. అంటే ఏంటి ఆ మార్పుకి ఏంటి కారణం? ఏముంది, గవర్నమెంట్ చేసిన తప్పులకే జనానికి ఇసుకెక్కుతుంది. ఓకే, అంటే పైన ప్రభుత్వం మారాలనుకుంటున్నారా, లోకల్గా ఎమ్మెల్యే మారాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే మారాలి, ప్రభుత్వం మారాలి. ఓకే, ప్రజలు అల్లాడిపోతున్నారు గవర్నమెంట్ చేసిన పనులకి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేము అబద్ధం ఆడమని చెప్తారు, ఆడేది అబద్ధాలే. అంతేనా? కాపులకి రిజర్వేషన్ తీసేసి, రిజర్వేషన్ కాదు కాపులకి ఇంత రాదు, ఇంత పొడుగు చేస్తా ఒక్కొక్కటి పోదా అన్నాడు. గెలిచిన తర్వాత పట్టించుకున్న నాదుడు లేడు. కాపు మంత్రులు ఏమి అట్లా కాపు మంత్రులు ఉన్నారుగా, మరి కాపులకి ఇచ్చిన ఆనందం ఒకసారి అడిగారా? మరి వాళ్ళు ఇలా వచ్చి ఏమంటారు జనంలోకి? వాళ్ళకి ఏమని అడుగుతారు కాపు వాళ్ళని? అట్నే ఎస్సీలు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన లోన్లన్నీ తీసేసి అమ్మఒడి ఒక్కటేసి అంటారు. అమ్మఒడి ఒక్కటైతే సరిపోద్దా? అమ్మఒడి ఒక్కటేసి అయ్యే మూసి మీద ఎన్నిసార్లు కొడుతున్నాడు? రోజుకి 2 సార్లు కొడుతున్నాడు. ఇచ్చిందేమో 10 రూపాయలు, తీసుకుందేమో 200 ఒక్కొక్కటి కదా. మరి లక్షల కోట్లు అప్పు చేసుకొచ్చి వాళ్ళు క్యాబినెట్ మొత్తం పంచుకున్నారని నేను అనుకుంటున్నా. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఏ రోడ్లు ఎట్టున్నారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎట్టున్నారు మన ఎట్టున్నారు? ఏ టౌన్ అయినా కానీ, ఏ పల్లెటూరు అయినా కానీ, రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు మొత్తం తీయాల్సిన అవసరం అంతా వచ్చే గవర్నమెంట్. మా ప్రజలందరిలో ఉంది, నా ఒక్కడే కదా ఇది. ఆ తెచ్చిన అప్పు మొత్తం పెరిగిన ధరలే ఇంకా మిగిలి ఉంటాయి. జనం వేసిన ఆర్టీసీ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులు పెరిగిన రేట్లు కానీ, ఇవన్నీ కూడా ఇంకా మిగులుతాయి జనానికి ఇచ్చే పథకాలకి. ఇవన్నీ కాకుండా 10 లక్షల కోట్లు క్యాబినెట్ మొత్తాన్ని కూడా విసారించాలా, మొత్తంగా తిన్నారని నేను అంటున్నా. పైన కూడా ఎవరు వస్తారు? టీడీపీ అధికారంలోకి వస్తుంది కదా. అంతా ఇసిగిపోయారు జనం. ఎవరికి సుఖం లేదు. కార్మికులకి పనులు లేవా? మరి వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవా? ఉద్యోగస్తులకి నెల 30వ తారీఖు జీతం గ్యారెంటీ లేదా? ఎవరికి ఓటేసేది? ఓట్లు వేయటం కాదు, వస్తే దూరంగా ఉండి మాట్లాడితే బాగుంది. దగ్గరకు వచ్చి ఓటేమైతే తంగతోటి ఉన్నారు వైసీపీ అంటే. ఓకే ఓకే బాబు, కూటమే కావాలి. ఎందుకని కూటమే? ఏం చంద్రబాబు వయసు ఉంది, అనుభవం ఉంది. ఈయన అన్నీ కూడా ఉపాధి ఇస్తూ ఉన్నారు. సంక్షేమాలు దీర్ఘకాలికంగా ఉంటాయి, తాత్కాలికంగా అవుతున్నాయి. ఆయన అయితే ఏదన్నా మరి దీర్ఘకాలికంగా అనుభవం పనికొచ్చిద్దని కూటమి. సరే, ఓకే. గురుగారు, ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు గుంటూరు వన్ టౌన్? టీడీపీ. అదే ఎందుకు మార్పు? ఎందుకంటే మాకు పనులు కావట్లేదు. ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ పనులు కాలేదా? ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? పైన ఎవరు వస్తారు అనుకున్నారు? సీఎం పైన చంద్రబాబు రావు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? రోడ్డు మారిద్ది, నజీర్ అహ్మద్ వస్తాడు. ఓకే, ఏంటి సార్ మార్పుకి ఏంటి కారణం? బాగలేదు, చేయలేదు. ప్రభుత్వం బాగాలేదు అనుకున్నారు, ఇక్కడ లోకల్ లీడర్ బాగాలేదు అనుకున్నారు? వాస్తవంగా అయితే పైనుంచే బాగాల. ఏదైనా ఇంటి ఒక కొంపలో బాగుండాలంటే తండ్రి ఎదవైనప్పుడు తండ్రిని చూసే కదా, నా బోర్డు చూసే కదా ఏమంది ఆయన. దాన్ని బట్టి మరి వస్తుంది కదా మార్పు. అందువల్ల దానికి ఏదైనా భయపడి గట్టిగా అడగాలంటే కేసులు ఇవన్నీ దాన్ని బట్టి మారేది కదా ప్రభుత్వం. అందువల్ల కన్ఫామ్ మారాలా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ సుమారు?
వాళ్ళు చెప్పి నిన్న ఒకటి చూశాను 110 కన్ఫామ్ అని, 110 తర్వాత ఒక 40 టఫ్ అని. దాన్ని బట్టి చూసుకోండి. 110 అనేది లెక్కలో తేలింది. సర్వే, నేషనల్ సర్వే ఇచ్చారని నిన్న ఒకటి చూశాను అనమాట. కూటమి. అందువల్ల దాన్ని బట్టి టఫ్, తతిమై టఫ్. 110 అనేది ఇంకా చెప్పనవసరం లేదు, మొండిగా వచ్చాయి. అదే గవర్నమెంట్ ఏదో ఫామ్ చేసింది. పక్కా. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తారు అనుకున్నా గుంటూరు 1 టౌన్కి? ముస్తఫా గారి కూతురు వచ్చింది, ఫాతిమా గారు. అంటే ఏంటి, జగన్ గారి ప్రభావం అంటారా లేకపోతే వెళ్తే ఉంది? ఆయన ఫోటో చూసి వెళ్ళటం వీళ్ళెవరైనా అంతేనా? ఎవరిని పెట్టినా ఓకే. అది అంటే ఏంటి అంత బలం? పథకాలు ఇచ్చాడు, అందరికి మేలు చేశాడు. అది అన్ని ఎందయ్యా? చిన్న రైతులు అంతా బాగుండారు. అది మొత్తం వాళ్ళు కూడా పనులు బాగానే ఉంటున్నాయి. అది కార్మికులు మేమందరం పనులు బాగానే ఉంటున్నాయి. ఆ రేట్లు కూడా ఏంది, ఆయనే వస్తాడు మళ్ళీ. ఓకే. 2 టౌన్ కూడా రజనీ వచ్చింది. అంతేనా? ఓకే. గురుగారు నమస్తే. నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఎమ్మెల్యేగా టీడీపీ వస్తుందండి. టీడీపీగా నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్ గారు. ఓకే. అంటే ఏంటి, అంటే మార్పుకి ఏంటి కారణం? మార్పు ఏంటంటే ఈ 2 సంవత్సరాలు కాలువలు కానీ ఊడ కానీ ఎప్పడేం లేదు. నెలకు ఒక మాల వచ్చి చేస్తున్నారు. ఎక్కడ పట్టినా అంత మోసమే. అది ఏ బజార్ పట్టినా ఏం చేయట్లేదు. అంత మున్సిపాలిటీ అంతా అసలు ఏం రావట్లేదు. నెలకి 2 మాలు 1 మాల వచ్చేది. మాది పెద్ద పులుసు సందు, అంతా మోసమే. ఎవడు రావట్లేదు, ఎవడు చేయట్లేదు. తర్వాత ఈ బజార్లో అసలు స్థలం లేదు. 10 ఏళ్ళ నుంచి చెప్పినా కూడా ఒక్కడు కూడా మమ్మల్ని ఆలకించేది అందులేడు. దాదాపు 1000 కోట్లు ఉన్నాయి బజార్ మొత్తానికి. లేదు, అద్దెలకి ఇచ్చేవాళ్ళు అద్దెలకి ఇవ్వట్ల, వాళ్ళు అద్దెలకి తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ ఇంతవరకు అద్దెలు ఇవ్వకపోయినా వాళ్ళు ఉంచుతున్నారు. అక్కడ యూరిన్ పెట్టే బాగుంటుంది నా సలహా. అది కాంప్లెక్స్ కూడా కావాలంటారు. మరి దగ్గరలో ఉండాలి కదండి. మరి షుగర్ పేషెంట్లు ఏమేమి పోతారు, వాళ్ళు షుగర్లో వస్తే ఆపుకోలేరు, లాగులో దొరుకుపోద్ది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈసారి గవర్నమెంట్ వస్తే ఇస్తాను చెప్పారా? గవర్నమెంట్ వస్తుంది కాదు, గవర్నమెంట్ మంచిదైతే బాగుంటుంది అంటున్నా. అది ఓకే. ఈసారి వచ్చే ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు కదా మార్పు కావాలని, ఆ ప్రభుత్వంలో వస్తే చేస్తానంటారా? ఎవరు వచ్చినా పర్వాలేదు, బజార్ బాగు చేయాలి లెక్క. అంతేనా? అంతే. సలాం వాలేకుం భాయ్. వాలేకుం అస్సలాం. బోలో. ఈ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నా భాయ్? 1 టౌన్ ఎమ్మెల్యే అంటే మా నసీర్ అహ్మద్ గారు రావాలని మేము అనుకుంటున్నాం. టీడీపీ మార్పు ఎందుకు కోరుకుంటారు మరి? మార్పు ఎందుకంటే మార్పు రావాలి కదా, జనాల్లో మార్పు రావాలా. అత్యవసర సూరు తగ్గాల, రేట్లు తగ్గాల, పెట్రోల్ తగ్గాల, గ్యాస్ తగ్గాల అంటే గవర్నమెంట్ మారితేనే ఏదైనా తగ్గిద్ది. అంటే పైన కూడా మార్పు కోరుకుంటారా? మార్పు అక్కడ కూడా రావాలి, బీజేపీ కూడా మారాలండి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరూ బాగుంటాం. ముస్లిమ్స్ కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ మారితే, అక్కడ బీజేపీ మారితే, కాంగ్రెస్ వస్తే అందరూ ప్రశాంతంగా ఉంటాం. అందరూ బాగుంది. టీడీపీ వచ్చింది. అంటే ఏమని టీడీపీ ఏమని ఫామ్లో అదే ఉంది ఇప్పుడు. అవును, ఇక్కడ గుంటూరు వరకు. అంటే పైన పార్టీని చూసా లేకపోతే పార్టీ కూడా టీడీపీ వస్తాయి మా దృష్టిలో. అది 1 టౌన్లో ఎవరు వస్తారు అనుకుంటారు? అది అన్నిటిగా పోటీగా ఉంది బాగా. నజీర్ అహ్మద్ గారా లేకపోతే ఫాతిమా? ఏవి చెప్పలేము, అంతా బాగానే ఉంది 2 పక్కల. అది జరిగింది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.